యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రాజు, నువ్వు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. పెద్దయ్య, అంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. బస్తీలో రాత్రి దొంగలు పడ్డారంట, భయంగా ఉందని నన్ను రమ్మన్నారు. అయ్యో, నేనుంటానులే రాజు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మాయి గారు, జాగ్రత్తగా చూసుకోండి. నేను పొద్దున్నే వచ్చేస్తాను. పెద్దయ్య, వెళ్ళొస్తాను. సరేరా, వెళ్ళు. నువ్వు సూపర్ రాజు. ఎంతమంది దొంగలు పడ్డారేంటి మీ బస్తీలో? ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అసలు రూప ఎదురు పడితేనే భరించలేని బావగారు ఇప్పుడు రూపే స్వయంగా సేవలు చేస్తున్నా కాదనటం లేదు. ఇలాగే కంటిన్యూ అయితే పెద్దనాన్న అక్కతో డైరెక్ట్ గా మాట్లాడేస్తాడు కదా రాజు. అవును పింకీ, దేవుడి దయ వల్ల అదే జరిగితే నీకు గుండు చేయిస్తానని మొక్కుకుంటాను. నిన్ను అబ్బా, ఊరికే అనాలే పింకీ. చిన్నమ్మ, అమ్మాయి గారిని పెద్దయ్య గారికి క్షమించేసి మాట్లాడడం ఇంకెంతో దూరంలో లేదు. వరాలు, బట్టలు తీసుకుని లోనికి పోవే. ఏమయ్యో, ఏం సరుకులు తెచ్చినావు? ఏటయ్యా అది? పిల్లనట్ట కోపంగా చూస్తావేటి? అది ఇప్పటికి చాలా భయపడతా ఉంది. నీకు నాలో కోపం మాత్రమే కనిపిస్తుందా? బాధ, ఆవేదన, మధ్యతరగతి ఆడపిల్ల తండ్రి మనోవేదన తెలియట్లేదా? తాళి కట్టించుకుని 30 ఏళ్లు కాపురం చేసిన దాన్ని ఆ మాత్రం కనిపించదా? నేను అర్థం చేసుకోలేనా? కానీ ప్రతిసారి కూడా అట్ట కోపడ్డం మంచిది కాదయ్యా. చేసుకున్నాం, మాటలన్నాం, ఇప్పుడు ఈ కోపం. పైగా తనేమి ప్రేమించిన వాడే కావాలంటం లేదు కదా. మనం ఏం చెప్పినా ఇంటానంటుంది కదా. ఇకనైనా నువ్వు మామూలుగా ఉండయ్యా. మేమంతా కూడా అట్టాగే ఉంటాం. సరే, ఈ విషయం రాజుకు తెలియదు కాబట్టి ఇంకో వ్యక్తితో పెళ్లి చేసి పంపించే వరకు మనందరం ఇలాగే ఉందాం. కానీ పైనున్న రేణుకకు మాత్రం ఇలా ప్రేమ విషయం తెలియకూడదు. తెలిసిందంటే వాళ్ళ ప్రేమను అడ్డుపెట్టుకుని రాజుతో పెళ్లికి సిద్ధమైపోద్ది. అందుకే ఆ ఏడుపు మోకాలు ఆపండి. తన్ని ఇంటి కోడలుగా చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా మహారాజు యోగం ఉన్న నా కొడుక్కి మహారాణి లాంటి అమ్మాయి రావాలి కానీ ఆ అమ్మాయిని మాత్రం నేను ఒప్పుకోను. ఇదిగో, రేణుకకు మాత్రం ఈ విషయం తెలియకూడదు. అమ్మ రేణుక, నువ్వెప్పుడొచ్చినావు? ఎప్పుడే వచ్చినా. మంచినీళ్ళు ఇప్పుడే తెస్తాను. తాగమ్మా. ఏంది నాకు తెలవకూడదు అంటుర్రు? ఏ విషయం గురించి? అబ్బే, ఏం లేదమ్మా. డబ్బు అవసరం ఉన్న ప్రతిసారి నిన్ను అడగడం మామూలే కదా. ఆ విషయమే నీకు తెలియకూడదు అంటున్నారు. కాదు, ఇది నిజం కాదు.
ఇప్పుడు నిజమేందో చెప్పుండ్రి. మీరేదో నిజాన్ని దాచి అబద్ధాలు చెప్తుండ్రు. అసలు నిజము ఇప్పుడు చెప్పుండ్రి. అసలు నిన్నటి నుంచి చూస్తున్నాను మీ మొహంలో నవ్వే లేదత్తయ్య. ధనలక్ష్మి వదిన కళ్ళల్లో కళే లేదు. వరలక్ష్మి కళ్ళల్లో సంతోషమే లేదు. ఇవన్నీ మీకు దూరమయ్యాయంటే మీరేదో రహస్యాన్ని దాస్తున్నారని నాకు అర్థమవుతోంది. విషయం ఏందో చెప్పుండ్రి. అబే ఏం లేదమ్మా. నాయనా రాజు, వచ్చినావా? ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, వంట సిద్ధం చేస్తాను. అమ్మా, నిన్నటి నుంచి చూస్తున్నాను అందరూ చాలా మౌనంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది? అంతా బానే ఉంది కదా? ఏం లేదయ్యా, ముందు నువ్వు లోపలికి పో. అత్తయ్య, నాకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. మీరేదో రహస్యాన్ని దాస్తున్నారు. అదేదో తెలుసుకునే వరకు నేను వదిలిపెట్టను. అమ్మో, ఈ పిల్లకి అసలు విషయం తెలిసేలోగా వరాలకి పెళ్లి చేసేయాలి. అప్పుడే ఏ సమస్య ఉండదు. అయ్యో, నేను ఎవరింటికో వచ్చినట్టున్నాను. పొరపాటు. అమ్ము, ఏంటి వెళ్ళిపోతున్నావు? నువ్వు కూడా వేరే వాళ్ళ ఇంటికి వచ్చావా? వేరే వాళ్ళ ఇల్లేంటి? ఇది మన ఇల్లే కదా. మన ఇల్లా? మరి ఆ అమ్మాయి ఎవరు? కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైందక్క. ఆ అమ్మాయి గారా? అంతొద్దు, మన అమ్మాయి గారా? ఇంత చాలు. ఎన్నడూ లేంది ఈ పూజలేంటి? మా పెదనాన్నకు హెల్త్ బాగలేదు కదా, అందుకు. నేను కూడా ఇంట్లో దండం పెట్టుకున్నాను అమ్మాయి గారు. ఇంట్లో కూడా దీపం వెలిగించారా? ఏంటి మాట్లాడరు? ఏంటి వెళ్ళిపో అంటారేంటి? ఇంట్లోకా మా ఇంటికా? ఓ, ఇలా తల కొట్టుకుని లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళొచ్చా? అయ్యో అమ్మాయి గారు, అమ్మో! థ్యాంక్స్. మీరు పూజ చేస్తే ప్రసాదం ఇలా పెడతారన్నమాట. తిను పెంకి. చూసావా తమ్ముడు, నా మేనకోడలు నీ ఆరోగ్యం బాగైనందుకు పూజ చేస్తోంది. తమ్ముడు, నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది కదా? పర్లేదక్క. తమ్ముడు, అక్క, కాఫీ తీసుకురమ్మంటావా? అలాగే అక్క. ఏంటి మమ్మీ, కూతురు పూజలు చేయటం చూసి ఈయన మురిసిపోతున్నట్టున్నాడు. మురిసి ముక్కలైతే మాత్రం ఏం లాభం? మనం ఉన్నాంగా ఆ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి. ఇలాగే వదిలేస్తే పితృదేవో భవ అంటూ రూప, కూతురు దేవతో భవ అంటూ ఈయన ఒకరికొకరు గుడి కట్టుకొని తులసి కోట చుట్టూ తిరిగినట్టు తిరిగేలా ఉన్నారు. కుండెడు పాలల్లో ఒక్క ఉప్పురాయి వేస్తే సరిపోతుంది. ఉందిగా ఉప్పురాయి, వేసి చూడు.
నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎస్ మిస్టర్ రాఘవ్, ఈ పెళ్ళనే కాదు, నేను చేసుకున్నానని తెలిస్తే మా నాన్నకు కోపం వస్తుంది. అసలే మీ అమ్మగారు మా నాన్నగారు ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్ పోతుంది. తమ్ముడు, కాఫీ. ఏమైంది తమ్ముడు? నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంట్రా ఇది? పిచ్చి పట్టిందా ఈ పిల్లకి? పెళ్ళిష్టం లేదు అంటుందేంటి? మతిగాని పోయిందా? ఎంత మంచి సంబంధం, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి భర్త, అలాంటి అత్తమామ దొరకరు. ఆ అబ్బాయితోనే డైరెక్ట్గా ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుందేంటి? నీ ముందొకలాగా నీ వెనకొకలాగా ప్రవర్తించడమేంటి? నీ దగ్గర మంచి అనిపించుకోవడం కోసం సేవలు చేస్తూ ఇంకో పక్క ఇంత మంచి సంబంధం చెడగొట్టుకుంటుందా? మా నాన్న పూర్తిగా నన్ను క్షమించేసినట్టే అనిపిస్తోంది. ఇవాళ నాతో మాట్లాడతారేమో అని ఆశ కలుగుతోంది. అదే జరిగితే నా బాధంతా పోయినట్టే. మీరు ఈ మౌనవ్రతాన్ని కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. కొత్త కొత్త తిట్లు తినే బాధ తప్పుతుంది. పెద్దయ్య ఆగో! నువ్వాగో. మీ అమ్మాయి గారు ఏం చేసిందో తెలుసా? పెద్దయ్య, అమ్మాయి గారు ఏం తప్పు చేశారు? ఏం చేసిందా? నా ఇంటి పరువు తీసింది. నేను ఒకరికిచ్చిన మాట తప్పేలా చేసింది. ఈ ఇంటి నుంచి ఈ అయిష్టాన్ని బయటికి పంపించాలని చూస్తే మళ్ళీ అరిష్టంలా ఇక్కడే తిష్ట వేయాలని చూస్తుంది.
ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తే ఆ పెళ్లి కొడుకుతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది తెలుసా? పెద్దయ్య అది నువ్వేం మాట్లాడుకో, వెనకేసుకు రాకు. చూడరా, ఈ వీడియో చూడు, ఏం మాట్లాడిందో నీకే తెలుస్తుంది. నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పరా, తను ఎందుకు ఈ పని చేసింది? నేను సంబంధం చూశానని తెలుసు, ఆవిడ నా స్నేహితురాలని తెలుసు, ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నది తెలుసు, త్వరలో పెళ్లి కూడా చేస్తున్నా అని కూడా తెలుసు. అన్నీ తెలిసి అతనితో బయటికి వెళ్ళి ఈ దరిద్రమైన పని ఎందుకు చేసింది? నాన్న, అది కాదు నాన్న. నేను అసలు మీ మీద. ఆపో, మీ అమ్మలా నటించడం ఆపో. నన్ను నాన్న అని పిలిచే అర్హత ఏనాడో దూరం చేసుకున్నావు. నేను లోకానికే తండ్రిని, నాకసలు కూతురే లేదు. ఈ లోకం కోసమే నిన్ను పెంచాను. ఇప్పుడు ఆ లోకం కోసమే నీకు పెళ్లి చేసి నేను వదిలించుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపోతుందా నేను ఎదురు చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? ఎంత ధైర్యం! నా కళ్ళు కప్పి పెళ్లి తప్పించుకొని శాశ్వతంగా నా గుండెల మీద గుదిబండలా తయారవదని చూస్తుందా తను? అసలు ఏమనుకుంటుంది? ఎందుకింత పని చేసింది? పెద్దయ్య అది ఏం చెప్తారో నువ్వు? ఏం చెప్తావు? కంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం చూడలేను అంటావా? చంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ మనసు బాధపడితే భరించలేనని అంటావా? నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే నీ కోసం కూడా నేను కరిగిపోదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. ఏదో నాకు సీరియస్ గా ఉందని హాస్పిటల్లో చేర్పిస్తే ఇన్నేళ్ల నా ద్వేషాన్నంతా మర్చిపోయి ఏ తప్పు చేసినా క్షమిస్తాననుకుంటుందా? ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఈ పెళ్లి కొడుకు తప్పిపోతే ఇంకో పెళ్లి కొడుకు, అనుకున్న ముహూర్తానికే నీకు పెళ్లి చేసే నా చేతులు దులిపేసుకుంటాను. ఇందులో మార్పు ఉండదు. దట్స్ ఆల్. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపోతుందా నేను ఎదురు చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.
తమ్ముడు, ఈ టైంలో వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకున్నావా? నాకిప్పుడు టాబ్లెట్స్ ముఖ్యం కాదక్క. నీ మేనకోడలు నాకు తెలియకుండా ఇంత ధైర్యం చేయడం ఏంటి? తను చేసిన పనికి అసలు వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉంటారో తెలుసా? వాళ్ళకి మాత్రం ఆత్మాభిమానం ఉండదా? వద్దన్న సంబంధం కావాలని ఎందుకు అనుకుంటారు? ఈ పాటికి ఇంకో సంబంధం చూసుకునే ఉంటారు. సౌదామిని ఏదైనా మొహం మీదే మాట్లాడుతుంది. ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే నీకు హెల్త్ బాగోలేదు కదా? అసలు ఇది ఎప్పుడు జరిగిందో, వాళ్ళు అసలు ఇది ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలుసుకోవాలి. మనం మాత్రం తగ్గాల్సిన అవసరం లేదురా. లేదక్క, ఒకసారి మనం మాట్లాడడం సంస్కారం.